రెవెన్యూ అధికారి దూకుడు. రిటైర్మెంట్ దగ్గర పడుతుండటంతో అక్రమ వసూళ్లు. భూ వివాదాల్లో విపరీతమైన జోక్యం. రికార్డు స్థాయిలో ప్రతి వారం 100 దాకా కేసుల విచారణ. ఆయన రెవెన్యూ శాఖలో డివిజనల్ స్థాయిలో కీలక అధికారి. రిటైర్మెంట్ దగ్గర పడుతుండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడిని బాగా వంట పట్టించుకున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అదృష్టం కొద్దీ సామాజిక వర్గం కూడా కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నట్టు వ్యవహరిస్తూ అక్రమాలకు తెరతీశారనే విమర్శలు వస్తున్నాయి. ఆ సామాజిక వర్గంలో కీలక ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతుండటంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈయన బరిదెగింపు వ్యవహారం అధికార పార్టీతో పాటు రెవెన్యూ శాఖలను తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన వ్యవహారాన్ని కొందరు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నుంచి గుట్టుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో రెవెన్యూ శాఖలో కలకలం రేగుతోంది. వివాదాల భూములు, ఏకపక్ష నిర్ణయాలు, వివాదమున్న భూముల వ్యవహారంలో ఆ అధికారి ఎక్కువగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ కేసుల విచారణ వివాదాస్పదంగా మారుతోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి వారం 100కు పైగా కేసులను విచారణకు పిలుస్తుండటం చర్చనీయాంశమైంది. గతంలో వారానికి 80 కేసులకు మించి విచారణకు పిలిచేవారు కాదు. కానీ రిటైర్మెంట్ తేదీ దగ్గర పడే కొద్దీ కేసుల సంఖ్య పెంచుతున్నారని చెబుతున్నారు. కొన్ని కేసుల్లో 4 సార్లు నోటీసులిచ్చి తుది తీర్పునిస్తున్నారని సమాచారం. కమిట్ అయిన వారితో ప్రతి ఫైలుకు లక్షల్లో తన వాటా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈయన ఇచ్చిన ఏకపక్ష తీర్పులపై హైకోర్టును ఆశ్రయిస్తున్న బాధితులకు అక్కడ ఊరట లభిస్తోంది. గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అనంతపురం రూరల్ మండలం కురుగుంట 1/2 సర్వే నెంబర్ భూ వివాదంపై ఈయనిచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అలాగే కక్కలపల్లి, కాటిగాని కాలవ, నరసనాయనికుంట అనే గ్రామాలకు సంబంధించిన భూముల విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇంకా పలువురు బాధితులు ఈయన తీర్పులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా ఆర్ఓఆర్ కేసులు ఈయనకు పెద్ద ఆదాయ వనరుగా మారినట్లు ఆరోపణలున్నాయి. తహసీల్దార్ కార్యాలయ నివేదికలు కూడా అక్కడి నుంచే ఆర్ఓఆర్ కేసులకు సంబంధించి పిటిషనర్లు, రెస్పాండెంట్లకు నోటీసులు ఇచ్చి రికార్డులు తెప్పించుకోవాలి. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ద్వారా క్షేత్రస్థాయి విచారణ జరిపించి నివేదికలు తీసుకోవాలి. వాటి ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చాలా కేసుల్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. తాను మాట్లాడుకున్న వారికి అనుకూలంగా తీర్పులివ్వడానికి తహసీల్దార్ కార్యాలయాల నుంచి రావాల్సిన నివేదికలను అక్కడే సిద్ధం చేసి కేవలం సంతకాల కోసం మాత్రమే పంపుతున్నారని ఆరోపణలున్నాయి. సంబంధిత వీఆర్ఓ, అలాగే ఆర్ఐఓ, డీటీ, తహసీల్దార్ సంతకాలు చేయాల్సి వస్తోందని మండలాల ఉద్యోగులు వాపోతున్నారు.
కొన్ని కేసుల్లో సదరు అధికారి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి తాము కూడా ఇబ్బంది పడుతున్నామని ఓ డీటీ వెల్లడించారు. ఓ మిలీ పట్టా ఫేక్ అని నిర్ధారణ అయినా కూడా ఆ కేసులో భారీగా డబ్బులు తీసుకొని ఆ పట్టాను ఆధారంగా తీసుకొని కొనుగోలు చేసిన వారికి ఆన్లైన్లో ఎక్కించాలని ఉత్తర్వులిచ్చిన ఘటన కలెక్టరేట్లో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎంఓ దృష్టికి వ్యవహారం. ఈ అధికారి కొద్ది నెలల వ్యవధిలోనే కోట్ల రూపాయలు సంపాదించాడని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రోటోకాల్ ఖర్చులు అంటూ జిల్లా ఉన్నతాధికారుల పేర్లు వాడుతున్నారని కూడా అంటున్నారు. చివరకు ఈ వ్యవహారం సీఎంఓ దృష్టికి కూడా వెళ్లిందని సమాచారం. అక్కడి నుంచి కీలక ఆధారాలు, ప్రజా ప్రతినిధుల ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈయన వ్యవహారంపై కన్నేశారు.